లైఫ్లో విజయం సాధించిన చాలామంది వ్యక్తుల వెనకాల కొన్ని డిఫైనింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ చూడగానే ఈ వ్యక్తి ఇంతటిది సాధించాడా, ఇంతటిది అచీవ్ చేశాడా అని మనం ఆశ్చర్యపోతాం. ఆ మూమెంట్కి చాలా ప్రయారిటీ ఇస్తాం. ఆ మూమెంటే మనకు గుర్తుంటుంది అనమాట. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల వయసులో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేటప్పుడు వసీం అక్రమ్, వకార్ యూనిస్, అప్పట్లో సచిన్ టెండూల్కర్ వయసు 16 సంవత్సరాలు, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వీళ్ళిద్దరూ కూడా చాలా భయంకరమైన బౌలర్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ పాయిజనస్ బౌలర్స్ అంటాం. వాళ్ళు బౌలింగ్ వేస్తే ఇంకా తట్టుకోవడానికి ఎవరు ముందుకు రాలేరు. అటువంటి బౌలర్స్ వాళ్ళు. సచిన్ టెండూల్కర్ వయసు 16 సంవత్సరాలు, చాలా చిన్నపిల్లాడు. అప్పట్లో హెల్మెట్స్కి గ్రిల్స్ కూడా ఉండే కాదనమాట. వాళ్ళ బౌలింగ్కి ఒకసారి సచిన్ టెండూల్కర్ ముక్కు కూడా పగిలిపోద్ది, దానిలో రక్తం వస్తుంది అనమాట. అయినా కానీ అబ్బాయి పోరాడి ఆడి గెలిచాడు. అది డిఫైనింగ్ మూమెంట్ అనమాట. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు, భారతరత్న విన్నర్ అయ్యాడు, అన్నీ చేశాడు. కానీ ఒక డిఫైనింగ్ మూమెంట్ లైఫ్ని మార్చేస్తే ఆ పట్టుదల మనిషిని తీసుకొస్తుంది అనమాట. మీరు ఉసేన్ బోల్ట్ పరుగు చూసే ఉంటారు. 10 సెకండ్ల పరుగు కోసం ఆయన 5-6 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇట్లా మీరు గమనిస్తే లైఫ్లో ప్రతి డిఫైనింగ్ మూమెంట్ వెనకాల ఒక పట్టుదల, ఒక కసి, ఒక కృషి ఉంటుందన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. టాటాస్ వాళ్ళు వాళ్ళ శాంత్రో ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఈ శాంత్రో ఆటోమొబైల్ సెక్టర్ మన వల్ల కాదని చెప్పి టాటా వెళ్ళి బిల్ ఫోర్డ్ని అడుగుతాడు. ఫోర్డ్ ఫౌండర్ వాళ్ళ సక్సెసర్ అనమాట. బిల్ ఫోర్డ్ని అడుగుతాడు, ఫోర్డ్ మాది శాంత్రో ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది, మీరు కొనుక్కోండి అని. వాళ్ళు అవహేళన చేసి పంపిస్తారనమాట. ఇది ఎవరు కొంటారు, మీకు అసలు ఆటోమొబైల్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారని చెప్పి. తర్వాత టాటా రిటర్న్ ఇండియాకి వచ్చి అంతే కష్టతో పనిచేసి టాటా కార్స్ని చాలా వాటిని సక్సెస్ చేసి తర్వాత ఫోర్డ్ వాళ్ళ జాగ్వర్ ల్యాండ్ రోవర్ కొనేసారు టాటా వాళ్ళు. అది చూసి ఇండియన్స్ చాలామంది అప్లాడ్ చేశారనమాట. అంటే కొన్ని డిఫైనింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఒక అవమానమో, ఒక చీత్కారమో, ఒక కష్టో, ఒక పట్టుదల ఆ మనిషిని నిర్ణయిస్తాయన్నమాట. ఆ టైంలో ఆ మనిషి స్టెడ్ ఫాస్ట్గా ఉన్నాడా, కింద ఓడిపోయి పడిపోయాడా. చాలామంది ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, ఒక అవమానం ఎదురైనప్పుడు, లేదా ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు తట్టుకోలేరు, తీసుకోలేరు. నాకెందుకు వచ్చింది అనుకుంటారు. నాకు వచ్చింది, నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని రియల్ టైంలో మనం ప్రూవ్ చేసుకుంటే, రియల్ టైంలో మనం దాన్ని చేసి చూపిస్తే అప్పుడు ఆ తర్వాత మన లైఫ్లో తిరిగి వెనక్కి చూసేదే ఉండదన్నమాట. సో ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎవరు ఏమనుకున్న వరల్డ్లో నీ పోరాటం ఆపొద్దు, ముందుకు వెళ్తూనే ఉండు. లైఫ్లో అదే నీ డిఫైనింగ్ మూమెంట్ అవుతుంది.